నే చేసిన తప్ప మనిషిని మనిషిగా చూడని మతాలదేమున్నది గొప్ప. నేను జంతువయ్యి జన్మించిన ఈ దేశంలో చేతులెత్తి జంతువు కాళ్ళు మొక్కేటువంటి సాంప్రదాయంలో మనం బతుకుతున్నాం. అందుకు నాకు ఒక ఆలోచన వచ్చి నేను ఏం చేసిన అంటే, నేను జంతువయ్యి జన్మించిన ఈ జగమే నా కాళ్ళు మొక్కును, నేను బండరాయినై పుట్టిన భగవంతుడాని పూజిత్తురు. అవునా కదా? భారతదేశంలో మనువాదం అంతులేని కులగచ్చిమయం, భారతదేశంలో పుట్టుడునే చేసిన తప్ప మనిషిని మనిషిగా చూడని కులాలదేమున్నది గొప్ప. శెదలకు పుట్టిన పుట్టకు పూజలు నేల పాలాయ పాలదారలు, శెదలకు పుట్టిన పుట్టకు పూజలు నేల పాలాయ పాలదారలు, ఆవు మూత్రమే అమృతం అంటూ ఈ మనుధర్మ శాస్త్రం, ఈ కుల వ్యవస్థ ఏం చెప్తున్నది? ఆవు మూత్రమే అమృతం అంటూ ఉచ్చకు దోసిలిగా పేర్కొందరు. మైల పట్టిన జాతులు నీటిని ముట్టిన పాపమేనని కర్కశంగా నరికి సంపుతూ కత్తుల దాహం తీర్చుతున్నారు. ఇది వాస్తవం అయితే సపోర్ట్ కూడా నిమ్మలంగా నిజంగా ఒక ఓపెన్ ముచ్చట ఏంటంటే, ఈ గుమ్మెర జాతర చిన్న పాప విషయంలో విశారాధనన్న గనక ముందడుగు వేయకపోయి ఉంటే మానవ సమాజానికి ముచ్చట తెలిసేది కాదు. గట్టిగా సపోర్ట్ కొట్టాలి సార్. ఎందుకు అనంటే, ఈ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని కుల సంఘాలు, కొన్ని మత సంఘాలు, కొన్ని ప్రజా సంఘాలు, కొన్ని ఉద్యమ సంఘాలు, కొన్ని పార్టీ సంఘాలు, ప్రతిపక్షాలు, ఓట్ల అవసరం ఉన్నటువంటి నాయకులు ఏ ఎండగా గొడుగు పట్టేటువంటి నాయకత్వాన్ని నేర్చుకుని ఉన్నారు. బాగా ముఖ్యంగా ఏమంటే బాగా బెగ్గింగ్ చేయడం అలవాటు చేసుకున్నారు, అఫీషియల్ బెగ్గింగ్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఇక వాస్తవాల కోసం కొట్లాడుతాడు కూడా. ఒక లీడర్ వచ్చినట్టు ఇంకో లీడర్ రాడు, ఆ లీడర్ వచ్చినట్టు ఈ లీడర్ రాడు, ఈ లీడర్ వచ్చినట్టు ఆ లీడర్ రాడు. మరి ఈ లీడర్ ఆ లీడర్ కలిసి ఎవరి కోసం లీడర్ రాయో అది అర్థం కాదు. అయితే ప్రజలు చచ్చిపోతున్నారు ఆయన అంటే ఎవడు సపోర్ట్ చేయడు. నేను అందుకని ఏమనంటే, ఈ దొర అహంకారం, రెడ్డి అహంకారం, ఎలమ అహంకారం, ఈ మతంలో ఉన్నటువంటి అహంకారం, కులంలో ఉన్నటువంటి అహంకారం ఈ రోజు పుట్టింది కాదు, ఈ రోజు పోయేది కాదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, భక్తునికి దేవునికి మధ్యలో అనుసంధానంగా ఉన్నటువంటి ప్రతినిధి ఎవడైతే ఉన్నాడో, ఆ ప్రతినిధి అనేటోడు ఈ దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల జనాభాలకు చెప్పవలసినటువంటి మాట ఏందనంటే, ఏ కులాల వాళ్ళు హిందువులు అవుతారో చెప్తే మమ్మల్ని రాని అని గుళ్ళకి మేమెందుకు వస్తామో భయ్.